వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. నేను మీ శివుని. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి. అలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. మీ అందరికీ రామేశ్వరంలో రామ్నాథ్ టెంపుల్ అయితే షేర్ చేశాను కదా. ఇప్పుడు మనం రామేశ్వరం నుంచి పంబన్ బ్రిడ్జికి అయితే వెళ్తున్నాము. సో పంబన్ బ్రిడ్జి ఎలా ఉందో మీ అందరికీ చూపిస్తాను. సో లేట్ చేయకుండా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదే అన్నమాట పంబన్ బ్రిడ్జ్. మనకి ఇప్పుడు పోయేటప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు కార్లో వెళ్తూ వీడియో తీసామండి. రైట్ సైడు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది వాటర్లో. సో ఆ బ్రిడ్జి అయితే ఏదన్నా ఒక వెహికల్ అంటే పడవ కానీ బోటు కానీ వెళ్ళేటప్పుడు ఓపెన్ అయిపోతుంది అనమాట. అది వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఆ బ్రిడ్జిని మాత్రమే చూసేకి ఈ పంబన్ బ్రిడ్జికి అయితే వస్తూ ఉంటారు చాలామంది ఇక్కడికి వచ్చే వాళ్ళంతా. సో చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఈ బ్రిడ్జి పైన మనం కార్లో ఉన్నప్పుడైతే మనకు తేడా ఏమీ కనిపించదు. కానీ కార్ దిగిన తర్వాత ఈ బ్రిడ్జి పైన నడిచేటప్పుడు ఈ బ్రిడ్జి గాడీలు వెళ్ళేటప్పుడల్లా షేక్ అవుతూ ఉంటుంది అనమాట, కదులుతూ ఉంటుంది. అది కదిలినప్పుడల్లా చాలా భయం వేస్తుంది అనమాట. నాకైతే చాలా భయం వేసింది, ఈ బ్రిడ్జి ఆడపడిపోతుందో ఏమో అని చెప్పేసి. సో మీలో ఎవరన్నా వెళ్ళింటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిషింగ్ బోట్స్ చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. మనం కళ్ళకు చూసినంత దూరము, మన కళ్ళకు కనపడంత దూరము అన్నీ పడవలే ఉంటాయండి. చూడడానికి అయితే రియల్గా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కార్లో వెళ్తూ వీడియో తీస్తే బ్రిడ్జి అయితే సరిగా కనిపించలేదండి. సో ఒకసారి కార్ దిగేసి బ్రిడ్జి ఎలా ఉందో చూసేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వస్తున్న ఈ బ్రిడ్జికి ఒక సైడు ఇలా ఉంటుందన్నమాట. ఈ బ్రిడ్జి పైనే ట్రైన్ వెళ్తుంది. అలాగే పడవలు, షిప్పులు, ఓడలు అట్లా ఏమన్నా వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు. అవి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారు అనమాట. ఇదే అనమాట. ఇక్కడికి వచ్చే టూరిస్టులు అలాగే చూడడానికి వచ్చిన వాళ్ళంతా ఈ బ్రిడ్జ్ చూడడానికి కోసం మాత్రమే వస్తారు. సో ఎండ వల్ల వీడియో అయితే సరిగా రాలేదండి. నేను ఫిల్టర్స్ యాడ్ చేశాను. సో అందుకే అలా ఉందన్నమాట. ఇప్పుడు బ్రిడ్జ్కు మరో సైడ్ అనమాట ఇలా ఉంటుంది. మనము చూసినంతసేపు చూడండి ఫ్రెండ్స్, ఎంతవరకు అంటే ఇది రియల్గా చూసేకి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ వీడియోలో మాత్రం ఎలా కనపడుతుందో ఏమో తెలియదు, కానీ నాకైతే ఇప్పుడు సరిగా రాలేదు వీడియోలో అనిపించింది. సో రియల్ కంటే వీడియోలో సరిగా రాలేదు అనిపించింది నాకైతే. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ.